ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు భోగాపురంలో పర్యటించబోతున్న ప్రధాని మోదీ ఉదయం 10:45 భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకబోతున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలించబోతున్నారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లబోతున్నారు. ఇక ఉదయం 11:30 విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించబోతున్నారు ప్రధాని. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయింది. రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది సర్కార్. రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇవాళే అమరావతి నుంచి బయలుదేరబోతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకోబోతున్నారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు రాత్రికే నేరుగా భోగాపురం చేరుకోబోతున్నారు. రేపు జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో వీరిద్దరూ కూడా పాల్గొంటారు. ఇక రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వస్తువులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్ వేగా మారబోతుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారాన్ని సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు కూడా విధించారు. అటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాలను కూడా రంగంలోకి దింపారు. భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో వీలైనంత వరకు 1వ తేదీన సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటూ అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థులతో దింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది సర్కార్. ఇక ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాట్లు, అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు సంబంధించి సుమారు 3 లక్షల మంది పట్టే విధంగా అయితే భారీ టెంట్స్, ఏవైతే రైన్కి సంబంధించినటువంటి రైన్ వచ్చినా సరే ఇలాంటి ఇబ్బంది లేకుండా భారీ టెంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మోడీ ఇదే ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ నుంచే ప్రారంభించనున్న నేపథ్యంలో స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున సుమారు 13,500 మంది విద్యార్థులతో భారీగా దింసా నృత్యాన్ని సైతం ఏర్పాటు చేసేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మంత్రులందరూ అటు నారా లోకేష్తో పాటు మిగిలిన మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అత్యంత యుద్ధ ప్రాతిపదికనైతే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మెయిన్ ఏవైతే డయాస్ ఉన్నదో డయాస్ సంబంధించిన టెంట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి నుంచి కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ మమేకం చేయాలి, భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి మొత్తం చూస్తున్నాం విజువల్స్. ఎప్పుడు లేని విధంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా అయితే ఉత్సవాలు ఉండాలని చెప్పేసి అయితే అటు సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా మంత్రుల టీం, ఒక బృందం అంతా కూడా ఇక్కడే ఉండి మొత్తం ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఒక్కొక్క సెక్టర్ల కింద విభజించుకొని అనేక కార్యక్రమాలు అయితే సక్సెస్ చేసేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటు ప్రజలంతా కూడా మొత్తం ఈ అన్ని ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని జిల్లాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం 36 సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నింటికి కూడా సుమారు 5,000 బస్సులను అయితే ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి సెక్టర్ ఆఫీసులను కూడా అందరినీ పెడుతున్నారు. ప్రతి ఒక్క సెక్టర్కి వాళ్ళు వచ్చే విధంగా ప్రజలందరూ కూడా బయలుదేరుతూ పాటు వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు ఎటువంటి
ఇబ్బంది కూడా పడకుండా వారికి భోజన ఏర్పాట్లతో పాటు మొత్తం ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళేంత వరకు సేఫ్టీ పరంగా పూర్తి చర్యలు తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తం చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి కౌంట్ డౌన్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఇంటింటికి కూడా ఉత్సవాలకు ఏదైతే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని కూడా తెలుపుతూ ఒక కార్యక్రమాలు కానీ కార్యకర్తలను కూడా అందరినీ కూడా పంపిస్తున్నారు. కూటమి నేతలతో పాటు అటు అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అయితే నిమగ్నం అవుతున్నారు. మరోవైపు ఈ యొక్క చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవారు అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా రకరకాల పోటీలు మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా నిర్వహిస్తున్నారు. సక్సెస్ఫుల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేసేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.